హాయ్ ఫ్రెండ్స్, కరోనా కష్టకాలంలో ప్రజలందరినీ ఆదుకోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన పిఎం కేర్స్ ఫండ్స్ అనే ట్రస్ట్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఈ ట్రస్ట్ నుండి దేశ విదేశాల నుంచి సహాయార్థం ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో నిధులు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పిఎం కేర్స్ ఫండ్స్కు 8,452 కోట్ల రూపాయల నిధులు సమకూరాయి. అయితే ఈ నిధులన్నీ దేనికి ఖర్చు పెట్టడం కోసం ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారో తెలుసా? పిల్లల సహాయార్థం, ప్రకృతి వైపరీత్యాలు, విద్యా అభివృద్ధి వంటి సహాయ కార్యక్రమాల కోసం ఈ పిఎం కేర్స్ ఫండ్స్ ఈ ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయాలని ప్రభుత్వం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసినట్టుగా అప్పుడు ప్రకటన చేసింది. కానీ 2025 ఆడిట్ నివేదిక ప్రకారంగా ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు ఖర్చు చేసిన నిధులు ఎంతో తెలుసా? 87,85,000 రూపాయలు మాత్రమే. మరి దేశంలో ప్రకృతి వైపరీత్యాలు లేవా? లేదంటే విద్యాభివృద్ధి జరగకుండా ఉన్న పాఠశాలలు ఎన్ని ఉన్నాయి? మరి ఈ ట్రస్ట్ నిర్ణయం ప్రకారంగా విద్యాభివృద్ధి, ప్రజారోగ్యం, ప్రకృతి వైపరీత్యాల కోసం అల్లాడిపోతున్న అనేక ప్రాంతాలు ఉన్నాయి. మరి ఈ ట్రస్ట్ ద్వారా 87 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులన్నీ కూడా ఆ రకంగా ఉంచేయటం ఎంతవరకు సమంజసం? నేడు దేశంలో జన్జట్ ఉద్యమం తర్వాత జన్జట్ అందరూ కూడా ఈరోజు ఈ పిఎం కేర్స్ ఫండ్స్ ఏదైతే విద్యాభివృద్ధి, అనేక స్కూళ్ళలో మౌలిక వసతులైనా కనీసంగా బిల్డింగులు లేవు, మరుగుదొడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, ఫ్యాన్లు లేవు, కూర్చోవడానికి కుర్చీలు, బెంచీలు కూడా లేవు. మరి ఈ పిఎం కేర్స్ ఫండ్స్ వాటి కోసం ఎందుకు ఖర్చు చేయరు అని అడుగుతున్నారు. మరి దీని మీద ప్రధానమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఈ నిధులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు, ఇప్పటికైనా ఎందుకు ఆలోచన చేయకూడదని చెప్పేసి మేము భావిస్తున్నాం.